అందరికీ నమస్తే. యూజువల్గా ఏదైనా మన పిల్లలకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనం పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాము. జ్వరము, సర్ది, దగ్గు, వాంతులు, మోషన్స్, ఫిట్స్ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు తగిన పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి డాక్టరు వైద్య సలహా ఇస్తుంటాడు, మందులు రాస్తూ ఉంటారు. ఇది రొటీన్గా జరిగే తంతు. కానీ పిల్లల డాక్టర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒకటి ఏంటంటే చైల్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పిల్లలు ఎదుగుదల మరియు అభివృద్ధి. ఇది మన బిజీ షెడ్యూల్లో క్లినికల్ ప్రాక్టీస్లో కుదరతలేదు, చాలామందికి సాధ్యం అవ్వట్లేదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు గైడ్లైన్స్ ఏంటంటే ప్రతి పిల్లవాడు ఎదుగుదలని మానిటర్ చేయాలి. ఎప్పుడంటే టీకాల కోసం వస్తుంటారు కదా, అప్పుడు ఖచ్చితంగా మానిటర్ చేయాలి. కానీ ఇది కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. టీకాలు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. టీకా వేసుకున్నప్పుడు జ్వరం వస్తుందేమో దానికి మందు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఎదుగుదలని అసెస్ చేయడం కోసం కనీసం 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు టైం కావాలి. పిల్లలకి ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. ఎదుగుదల వయసుకు తగ్గట్టుగా ఉన్నారా లేదా, వయసుకు తగిన ఫస్ట్ బరువు ఉన్నారా, పొడువు ఉన్నారా, ఎత్తు ఉన్నారా, ఇంకా పెద్ద పిల్లలు అయితే కొంచెం వయసుని బట్టి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, సామాజిక ప్రవర్తన ఎట్లుంది, సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, మోటార్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఫైన్ మోటార్ ఎలా ఉంది, గ్రాస్ మోటార్ ఎలా ఉంది, ఇవి అసెస్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి డాక్టర్స్ చాలా బిజీ ఉంటారు, తల్లిదండ్రులు కూడా టైం ఇస్తలేరు. ఇలా చేయడం వల్ల చాలామందికి మానసికమైన వ్యాధుల్ని, ఎదుగుదల లోపాలని, థైరాయిడ్ లాంటి సమస్యల్ని, వినికిడి లోపాన్ని చాలా లేటుగా గుర్తిస్తున్నాం మనం. ఇలా లేటుగా గుర్తించడం వల్ల ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది. అందుకోసమనే మేము హిమాన్సి చిల్డ్రన్స్ హాస్పిటల్లో న్యూరో డెవలప్మెంటల్ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఈ క్లినిక్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎదుగుదల లోపాన్ని తొందరగా గుర్తించి దానికి తగిన చికిత్స అందించడం. ఆల్రెడీ ఎదుగుదల లేని పిల్లలకి ఏ రకంగా మనం వాళ్ళని రీహాబిలిటేషన్ చేయొచ్చు, ఏ రకంగా వాళ్ళకి వైద్య సహాయం అందించవచ్చు, నార్మల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు ఏ రకంగా చేయొచ్చు అని ఒక ఇంటిగ్రేటెడ్ టీము, పీడియాట్రిక్ న్యూరాలజిస్టు, చైల్డ్ సైకాలజిస్టు, పేరెంటింగ్ కోచ్, క్లినికల్ కౌన్సిలర్లు, పీడియాట్రిషియన్స్, చైల్డ్ సైకాట్రిస్టు వీళ్ళందరూ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ టీమ్గా ఏర్పడి న్యూరో డెవలప్మెంటల్ క్లినిక్ని ప్రారంభించాము. ఈ క్లినిక్లో ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ పుట్టిన బేబీ దగ్గర నుంచి ఒకసారి ఎన్రోల్ చేసుకొని అన్ని సెక్టార్స్లో ఎదుగుదల నార్మల్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మేము రెగ్యులర్గా చూస్తుంటాం, 10 సంవత్సరాల పిల్లోడు ఉంటాడు, బరువు పెరిగినాడు అంటారు, స్కూల్లో సరిగ్గా చదవడు అంటారు, అప్పుడు పరీక్షలు చేస్తే తెలుస్తుంది ఆయనకి థైరాయిడ్ ఉందని. కానీ మెదడు ఎదుగుదల అంతా అయిపోయిన తర్వాత థైరాయిడ్ నిర్ధారించడం వల్ల ఆయన మెదడు ఎదుగుదలకి మనం పెద్దగా సహాయం చేయం. ఆ బరువు తగ్గడానికి అలా సహాయం చేయొచ్చేమో కానీ అంత పెద్ద మార్పు రాదు. సో ఇప్పుడు థైరాయిడ్ లాంటివి చాలా మిస్ అవుతుంటాయి. చాలామంది పిల్లలకి వినికిడి లోపం ఉంటుంది. పిల్లలు చూసి స్పందించడాన్ని విని స్పందిస్తున్నారని చాలామంది అపోహపడుతుంటారు. ఇంకొక ప్రధానమైనది ఏంటంటే మా ఫ్యామిలీలో మాటలు లేటుగా వస్తాయి, నార్మలే, వాళ్ళ నాన్న లేటుగా మాట్లాడిండు, వాళ్ళ అమ్మ లేటుగా మాట్లాడింది అలా అనుకొని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. తర్వాత తెలుస్తుంది అది ఆటిజం ఉందని చెప్పి. చాలామంది పిల్లలు ఆడుకుంటారు, మా పిల్లలు మిగిలిన పిల్లలతో కలిసి బాగానే ఉంటారు, అంతా నార్మలే ఉందనుకుంటారు. అలా ఉండరు, వాళ్ళు ఒక్కరే ఆడుకుంటూ ఉంటారు. పిల్లలు సోషల్ బిహేవియర్ ఇష్యూస్ ఉంటుంది, మిగిలిన పిల్లలతో కలిసి ఆడుకోరు, మిగిలిన పిల్లలతో కలిసి రూల్స్ ఉన్న గేమ్స్ ఆడరు, వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారులే అని అనుకుంటుంటారు. అదంతా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటిని తల్లిదండ్రులు గుర్తించకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. మొక్కై వంగంది మానై వంగదు, పెద్ద అయిన తర్వాత మనం చేయడానికి ఏముండదు. ఇప్పుడే ఏదైనా ఎర్లీ డయాగ్నోస్ చేస్తే మనం ఇంటర్వ్యూన్ అయ్యి నార్మల్ హ్యూమన్ బీయింగ్గా వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ పిల్లల ఎదుగుదలని అన్ని వయసుకు తగ్గట్టు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి.